మీరు రాజ్యాంగాన్ని నమ్ముతారా? డెఫినెట్గా రాజ్యాంగాన్ని నమ్ముతారు కదా? రాజ్యాంగాన్ని రక్షించాలని ఉద్యమం చేస్తున్నవాడిని. ఓకే. రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రాథమిక హక్కులకు లోబడి ప్రతి పౌరుడు ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా పని చేసుకోవచ్చు, వాక్ స్వాతంత్రం ఉంది, మాట్లాడవచ్చు ప్రజాస్వామ్యంలో అని చెప్తున్నారు. మరి అలాంటి మార్వాడీస్ను వెళ్ళిపోమనే హక్కు మీకు ఎక్కడిది? మురళి, నేను ఒక అడ్వకేట్ని. కాన్స్టిట్యూషన్ మీద చాలా కాలంగా దాన్ని రక్షించాలని పోరాడుతున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని. మా పార్టీ కాన్స్టిట్యూషన్ని, దేశాన్ని కాపాడాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేసింది. లక్షలాది మందితో సభలు. ఏం పార్టీ అన్న మీది? మాది విముక్త చిరుతల పార్టీ. విముక్త చిరుత పురుల పార్టీ మాది. విడుదలై చిరుతగల్ కచ్చి. ఎక్కడ? తమిళనాడు. ఎవరు ఫౌండర్? తలైవర్ తిరుమావలోన్ గారు. తమిళనాడు చిదంబరం కాన్స్టిట్యున్సీ నుంచి 3 సార్లు ఎంపీ ఆయన. ప్రెసెంట్ ఎంపీ. మాకిద్దరు ఎంపీలు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, వందలాది మంది లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. మాది పెద్ద మాస్ పార్టీ. తమిళనాడులో 5 రాష్ట్రాల్లో మేము పనిచేస్తున్నాం, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలో కూడా మాది చాలా పెద్ద పార్టీ. మా పార్టీ తరఫున కాన్స్టిట్యూషన్ కాపాడుకోవడానికి మేము ఎన్నో సభలు నిర్వహించినాం. ఒకటి. మరి ఇంత టెక్నికల్ విషయం మాట్లాడితే ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు. చెప్పండి, పర్లేదు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ అన్న మాటని ప్రియాంబుల్లో పొందుపరచడం జరిగింది. సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడం అనేది కాన్స్టిట్యూషన్ యొక్క లక్ష్యం. ఓకే. సమానత్వాన్ని తీసుకురావడం అని అంటే సమానత్వానికి దూరంగా ఉన్న వాళ్ళని సమానత్వం దగ్గరికి తీసుకురావటం. అర్థమైనా? బలహీనులని బలవంతుల నుంచి రక్షించటం న్యాయం. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా, ఆర్టికల్ 14. అదే ఆర్టికల్లో ఈక్వల్ ప్రొటెక్షన్ షెల్ బి ప్రొవైడెడ్. ఎవరికి? అందరికీ. బలవంతుడి నుంచి బలహీనుడికి ఈక్వల్ ప్రొటెక్షన్ అందించడం అనేది కాన్స్టిట్యూషన్ యొక్క లక్ష్యం. అంటే కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ ఏందనంటే బలవంతుల్ని రక్షించటం కాదు, బలహీనుల్ని రక్షించటం, బలహీనమైన ప్రాంతాల్ని రక్షించటం, వెనకబడ్డ వర్గాల్ని రక్షించటం, అంటరాని వర్గాల్ని రక్షించటం, ఆదివాసుల్ని రక్షించటం, మహిళల్ని రక్షించటం. అది ఈక్వల్ ప్రొటెక్షన్. ఓకే. అట్లాగే అంటే బలవంతులైన మార్వాడీలు బలహీనులైనటువంటి తెలంగాణ స్థానిక వ్యాపారుల్ని, స్థానిక వృత్తి కులాల వాళ్ళని దోపిడీ చేస్తున్నప్పుడు వీళ్ళ తరఫున మాట్లాడటము, వాళ్ళకి రక్షణ కావాలని అడగటం కూడా ఫండమెంటల్ రైట్ కిందకే వస్తుంది. మార్వాడీలు ఏ విధమైన దోపిడీ? చెప్తా, అవన్నీ మాట్లాడదాం. ఓకే. అవన్నీ మాట్లాడదాం. మీరు ఏమన్నారు తర్వాత మాట్లాడదాం. నేనేమంటున్నానంటే ఈక్వల్ గా నాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పటం కూడా ఫండమెంటల్ రైట్ కిందకే వస్తుంది. రైట్ టు ప్రొటెస్ట్, రైట్ టు రెసిస్ట్, ఇంక్లూడింగ్ సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఫండమెంటల్ రైట్ కిందకే వస్తుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మిమ్మల్ని ఎవరైనా దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేయడం, ఎదురు దాడి చేయడం అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. అండ్ ఐపీసీ ఆల్సో సమర్థిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా, బిఎన్ఎస్ ప్రకారంగా కూడా మన మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు, దాడి చేసినప్పుడు మన ఆత్మరక్షణ కోసం ఎదురు దాడి చేయడం కూడా చట్ట ప్రకారంగా సమర్థనీయమైనదే. అట్లాగే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 38, 39 ఉన్నది. 39 ఏం చెప్తుందంటే వెల్త్, సంపద ఒక దగ్గర కేంద్రీకృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్తుంది. అట్లాగే ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా అందేలా చూడాలని చెప్తుంది. అదే కాన్స్టిట్యూషన్లో రైట్ టు లివ్ కూడా ఉంది. అంటే జీవించే హక్కు మీద సుప్రీంకోర్టు చాలా విస్తృతంగా అనేక సార్లు జడ్జిమెంట్లు ఇచ్చింది. దాంట్లో ఉన్నది ఏంటంటే జీవించే హక్కు అంటే బతకడమే కాదు, బతకడానికి అవసరమైన సౌకర్యాలు అన్నీ కలిపితేనే జీవించే హక్కు. మంచి బట్టలు వేసుకోవడం, మంచి నీళ్లు తాగడం, మంచి గాలి పీల్చుకోగలగడం, అంటే మంచి గాలి రావాలి, ఎయిర్ పొల్యూషన్ కూడా ఉండడానికి వీల్లేదు. అట్లాగే ఒక మనిషి నివాసం ఉండడానికి ఇల్లు ఉండడం, అట్లాగే ఒక మనిషికి ఉపాధి ఉండడం, పని చేసుకొని ఆదాయం ఉంటేనే కదా ఒక మనిషి బతకగలిగేది. సో ఒక మనిషి బతకాలనంటే ఉపాధి ఉండాలి, ఉద్యోగం ఉండాలి. ఇవన్నీ జీవించే హక్కు పరిధిలోనే ఉన్నాయి. అట్లాగే మాట్లాడే స్వేచ్ఛ కూడా జీవించే హక్కు పరిధిలోనే ఉంది.
మరి ఇన్ని ఫండమెంటల్ రైట్స్ని మార్వాడీల మూలంగా తెలంగాణ ప్రజలు కోల్పోతున్నారు. అది ఏ విధంగా అంటున్నాను? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 2011-14 ముందు ఈ తెలంగాణలోకి చార్మినార్ కట్టినప్పటి నుంచి మార్వాడీలు వచ్చారు. వాళ్ళు ఇక్కడ కల్చర్లో భాగమయ్యారు, ఇక్కడ నిర్మాణంలో భాగమయ్యారు. వాళ్ళతోటి ఎప్పుడు ఘర్షణ రాలేదు. ఓకే, స్థానికులతోటి ఎప్పుడు కూడా ఘర్షణ రాలేదు. వాళ్ళు హైదరాబాదు, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ లాంటి ప్రధానమైన పట్టణాలకే పరిమితమయ్యారు. వాళ్ళు ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఇక్కడే మమేకం అయిపోయారు. వీళ్ళకి గుజరాత్, రాజస్థాన్ వాళ్ళతోటి సంబంధాలు లేవు. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ 200-300 ఇయర్స్ పీరియడ్లో వీళ్ళకి అవతలి రిలేషన్స్ తోటి ఏం సంబంధం లేదు. అందువల్ల వాళ్ళు ఇక్కడ భాగమయ్యారు. వాళ్ళతోటి మాకు సంబంధం లేదు, వాళ్ళు తెలంగాణ మార్వాడీలు. 2015లో నరేంద్ర మోడీ గారు GST తీసుకొచ్చారు, ఒకే దేశం ఒకే మార్కెట్ పేరు మీద. అప్పటి నుండి ప్రతి పల్లెలోకి దేశవ్యాప్తంగా మార్వాడీలు వెళ్ళిపోయారు. అట్లాగే సౌత్ ఇండియాలోకి కూడా వచ్చి ఏ విధంగా అంటే మోడీ గారు GST తేవడం వల్ల వాళ్ళు రావడానికి ఎట్లా దారులు వేసిండ్రు? GST ద్వారా GSTలో ఉన్న ఒక ప్రొవిజన్ ఏంటంటే, ఇంతకు ముందేమో మనము ఒక వ్యాపారము వేరే రాష్ట్రాల్లో పెట్టాలి అని అనుకున్నప్పుడు స్టేట్ బార్డర్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ట్రాన్స్పోర్ట్ సందర్భంగా. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్స్ కూడా ఇంకా రకరకాలైన సెస్సులు ఇంకా రకరకాలైనవి విధించేవాళ్ళు. GST వచ్చిన తర్వాత అవన్నీ రద్దయిపోయినాయి. నువ్వు నేరుగా ఎక్కడి నుంచి అయినా కూడా ఇక్కడికి మార్కెట్లోకి మన సరుకుని తీసుకురావచ్చు. చెక్ పోస్టుల దగ్గర నువ్వు ట్యాక్స్ కట్టినవా లేదా అని ఎవరు ఆపరు. అందువల్ల వాళ్ళు ఈజీగా వాళ్ళ సరుకుల్ని మన ప్రాంతంలోకి తీసుకురావడం ఈజీ అయిపోయింది. అట్లాగే ఓపెన్ అయిపోయింది మార్కెట్ అంతా. ఆయన వచ్చి ఏం చేసిందంటే, రాష్ట్రాలు అప్పటిదాకా ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లని, వ్యాపారుల్ని కాపాడుకోవడానికి పెట్టిన జీవోలు, చట్టాలు ఇవన్నీ రద్దయిపోయినాయి. సో వాళ్ళు వచ్చేసారు లోపలికి, వ్యాపారాలు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత జరిగింది ఏంది, లోకల్గా ఉన్న వ్యాపారులు దెబ్బతిన్నారు. ఇప్పుడు కిరాణం షాప్ ఉంది, పక్కన వచ్చి ఇంకొక కిరాణం షాప్ పెట్టిండు మార్వాడి ఆయన. ఈ కోటైన కిరాణం షాప్ పోయింది. విశ్వకర్మలు బంగారం షాపు నడిపిర్రు, ఆ పక్కన వచ్చి ఆయన బంగారం షాప్ పెట్టాడు, అది పోయింది. కనీసం కులవృత్తి కదా బంగారం నగలు తయారు చేయటం, ఆ పని కోసమైనా పోతే వాళ్ళు పెట్టిన జ్యువెలరీ తయారు చేసే సెంటర్స్లో బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఇంకా మిగతా ప్రాంతాల నుంచి వర్కర్స్ని తీసుకొచ్చి వాళ్ళే పని చేయించుకుంటున్నారు. సో ఇక్కడ వీళ్ళ షాపు బంద్ అయింది. వీళ్ళు పని చేద్దామని పోతే అక్కడ ఉపాధి అవకాశాలు లేవు. అందువల్ల స్థానికుల్లో ఒక అభద్రత పెరిగింది. మాకు ఉద్యోగం దొరకట్లేదు, మా పని పోయింది అని ఆ ఫ్రస్ట్రేషన్ తోటి 2017 నుంచే ఆందోళనలు స్టార్ట్ అయినాయి మన దగ్గర. ఇప్పుడు దీంట్లో ఒక సబ్మిషన్ అన్న, ఇప్పుడు మన ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి చాలామంది అక్కడ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ స్థిరపడ్డారు కదా. మరి ఆ దేశంలో ఉన్నటువంటి అధ్యక్షుడు కానీ ఆ దేశ ప్రజలు కానీ అదే విధంగా భావిస్తే లేదా తిరుగుబాటు చేస్తే మన వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే ప్రశ్న నేను కూడా అడుగుతా ఉన్నా. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అని అంటున్నారు కదా. అదే ట్రంప్ తాను ఎలక్షన్స్కి ముందు మైగ్రెంట్ ఎంప్లాయీస్ మూలంగా అమెరికన్ ఎంప్లాయీస్కి నష్టం జరుగుతుంది, అన్ఎంప్లాయిడ్ అమెరికన్స్కి. అట్లాగే బయట నుంచి, చైనా నుంచి, ఇండియా నుంచి, ఇంకా రకరకాలైన దేశాల నుంచి అమెరికాకి దిగుమతి అవుతున్న వివిధ వస్తువుల మూలంగా స్థానిక అమెరికన్ ప్రోడక్ట్స్ అన్ని దెబ్బతింటున్నాయి. అమెరికన్ బిజినెస్ మెన్ లాస్ అవుతున్నారు. కాబట్టి నేను అమెరికా నిరుద్యోగుల కోసం, అమెరికా వ్యాపారుల కోసము వీళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాను, నన్ను గెలిపియండి అని అన్నారు. కాబట్టి అమెరికన్ ట్రంపే అసలు ప్రపంచానికే రాజు లాంటి అమెరికానే తన లోకల్ మార్కెట్ని కాపాడుకోవడానికి, లోకల్ బిజినెస్ మెన్ని కాపాడుకోవడానికి, అమెరికన్ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగాలు ఇవ్వడానికి రక్షణ చర్యలు తీసుకున్నారు. మరి తెలంగాణ ప్రజలకి ఆ సూత్రం వర్తించదా? తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వద్దా? తెలంగాణలో ఉన్న వాళ్ళు వ్యాపారం చేసుకోవద్దా? తెలంగాణలో ఉన్న భూములు తెలంగాణ వాళ్ళకి దక్కవద్దా? తెలంగాణ వాళ్ళ కల్చర్ కాపాడుకోవద్దా? ఇదే కదా మేము అడుగుతున్నది. ట్రంప్ చేసింది సరి అయిందైతే మేం చేసేది కూడా సరి అయిందే. ప్రధానంగా చెప్పండి అన్న, తెలంగాణ కల్చర్ని మార్వాడీలు ధ్వంసం చేస్తున్నారు అనేది పదే పదే ఒక బలమైన ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసారు. నాకు గుర్తున్నంత మేరకు విద్యార్థి ఉద్యమంలో కీలకంగా పనిచేశారు.
ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటిది? తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం. ఈ 5 నినాదాలతో పాటు తెలంగాణ సంస్కృతిని కాపాడుకుందాం. ఆంధ్ర సంస్కృతి అట్ల తద్ది సంస్కృతి, తెలంగాణ సంస్కృతి బతుకమ్మ సంస్కృతి. మీ అట్ల తద్దికి మా బతుకమ్మకి ఏం సంబంధం అని చెప్పి గోరెటెంకన్న పాట కూడా రాశారు. రాష్ట్రం ఏర్పడ్డది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేసుకుంటున్నాం. మరి అట్ల తద్దికి బతుకమ్మకి ఏం సంబంధం అన్న మనమే దాండియాకి బతుకమ్మకి ఏం సంబంధం అని అడగొద్దా? వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే దాండియా మా కల్చర్ లో భాగం సార్, మేము ఇక్కడ వచ్చి స్థిరపడ్డాం, మీరు ఉంచుకోండి సార్, మా దాండియా మేము ఆడుకుంటున్నాం, మిమ్మల్ని ఆడమనట్లేదు కదా అనేది వాళ్ళ ప్రశ్న. దాండియాని మీరు ఆడుకోండి, కానీ మీ దాండియా కల్చర్ ని మా మీద రుద్దేలా ప్రభావితం చేయకండి అంటారు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు? జనరల్ గా ఎట్లా ఉంటది అంటే మన సమాజము పై వర్గాల వాళ్ళు ఏదైనా చేస్తే, ప్రాక్టీస్ చేస్తే అది చాలా ఉన్నతమైనది అని దాన్ని అనుకరించే ప్రయత్నం చేస్తారు. 2000 సంవత్సరాలకి ముందు, అంటే మనకి తెలంగాణ ఉద్యమం 2004లో స్టార్ట్ అయింది. 2000 సంవత్సరాలకి ముందు దాండియా కల్చర్ ఎందుకు లేదు మనకిడ? దాని తర్వాత ఎందుకు వచ్చింది? ఒకటి, మనకి తెలంగాణలో బతుకమ్మ 9 రోజులు ఆడతారు, గౌరమ్మ పూజ చేస్తారు, అన్ని కులాల వాళ్ళు బతుకమ్మ ఆడుకుంటారు. ఈరోజు బతుకమ్మ ప్రారంభం రోజు, మొదటి రోజు, ఆఖరి రోజు తప్ప మధ్యలో 7 రోజులు ఆడతలేరు. ఎక్కడ కూర్చుంటున్నారు? ఏం ఆడుతున్నారు వీళ్ళంతా దుర్గామాత విగ్రహాల దగ్గర కూర్చుంటున్నారు. మీకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు నాకు 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్ల కాలంలో గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి నేను గ్రామాల్లో, మండల కేంద్రాల్లో దుర్గమ్మ వారి విగ్రహాలు పెట్టి పూజలు చేయటం అనేది చూస్తున్నాం. అంతకుముందు ఆడవాళ్ళందరూ బతుకమ్మ పట్టుకొని చెరువు దగ్గర ఆడుకునేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళే సాయంత్రం కాగానే 6 గంటలకు పోయి అమ్మవారి దగ్గర కూర్చొని పూజలు చేస్తున్నారు. అది భక్తికి సంబంధించిన విషయంగా మనం కూడా చూస్తాం, ఓకే, గౌరవిస్తాం. కానీ బతుకమ్మ మాయమవుతున్నది కదా, బతుకమ్మ ఆడేవాళ్ళు లేకుండా పోతున్నారు కదా. ఏదో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది కాబట్టి మొదటి రోజు, ఆఖరి రోజు మాత్రమే మన ఆడవాళ్ళు వచ్చి బయట ఆట ఆడుకుంటున్నారు. అది కూడా ఇంతకు ముందులాగా చప్పట్లు కొట్టి ఆడుకునేది కాకుండా డీజేలు పెట్టి డ్యాన్స్లు వేసుకుంటాం, మన వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. 10 రోజుల బతుకమ్మ పండుగ 2 రోజులకి ఎట్లా కుదించబడ్డది? ఏ గల్లీలో కూడా ఏనాడు లేని అమ్మవారి విగ్రహాలు, దుర్గామాత విగ్రహాలు ఎలా వచ్చినాయి? అంటే ఇప్పుడు దుర్గమ్మ విగ్రహాలు పెట్టడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? దుర్గామాత విగ్రహాలు మనకి ఇన్ని సంవత్సరాల నుంచి లేవు కదా, అవి ఇస్తున్న వాళ్ళు ఎవరు? మార్వాడీలే స్పాన్సర్ చేస్తున్నారు. ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. స్థానికంగా యువకులకి ఒక ఎంజాయ్మెంట్ కావాలి కాబట్టి అవి తీసుకొచ్చి పెడుతున్నారు. నేనేమంటున్నానంటే అది బెంగాల్ కల్చర్. మనం బతుకమ్మ ఆడుతున్న రోజుల్లో బెంగాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. కలకత్తాలో కాళీమాత పూజ అన్ని పార్టీలు చాలా అద్భుతంగా చేసుకుంటాయి, అక్కడ ప్రజలందరూ చేసుకుంటారు. కలకత్తా సంప్రదాయాన్ని తెలంగాణలో ఎందుకు ప్రవేశపెడుతున్నారు? మాకు భద్రకాళి ఉంది, మీది వరంగల్ అయితే మీకు తెలుస్తుంది, భద్రకాళి అమ్మవారు ఉన్నారు. ప్రతి ఒక్కరు భద్రకాళి అమ్మవారి దగ్గరికి పోతారు, దసరా నాడు పూజలు చేసుకుంటారు, వస్తారు. కానీ ఈ రోజు తెలంగాణలో ఈ కల్చరు కొత్తగా స్టార్ట్ అయింది కదా. అట్లాగే ఆహార అలవాట్లను కూడా మార్చేశారు. తెలంగాణలో అత్యధికంగా షుగర్ పేషెంట్లు ఉన్న రాష్ట్రము తెలంగాణ. దేశంలోనే ఎక్కువ షుగర్ పేషెంట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు ఈ షుగర్ రావడానికి కూడా అంతే. మీరు మిఠాయి కల్చర్, తినుబండారాల పేరు మీద తీసుకొచ్చిన అటువంటి ఫుడ్, పానీపూరి, ఆ కల్చర్ అంత, కచోరీ, ఇదంతా మనది. అంటే నాకు టేస్ట్ నచ్చింది కాబట్టి తింటావు, దట్స్ ఓకే. బట్ అది ఒక వ్యాపారం మాత్రమే కాదు, అది ఒక కల్చర్. మార్కెట్, కల్చరు వేరువేరుగా లేవు ఇప్పుడు, అవి 2 కలిసిపోయినాయి అంటున్నాం మనము మన కల్చర్ని కాపాడుకోవాలి కదా, తెలంగాణ కల్చర్ని కాపాడుకోవాలి. ఆ కల్చర్ కనుమరుగైపోతా ఉన్నది అనేది మా బాధ, మా ఆందోళన. దాన్ని కాపాడుకోవాలని మేము చెప్తా ఉన్నాం. అది తప్పేలా అవుతుంది? కమింగ్ టు వ్యాపారాలన్నా, బిజినెస్లు, మార్వాడీల బిజినెస్ల పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి, మీరు కూడా వినిపిస్తున్నారు. ఏ నాణ్యత లేదు అని, వాళ్ళు 0 బడ్జెట్ బిజినెస్లు చేస్తారని రకరకాలుగా. అది నిజమా, వాస్తవాలా? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏముంది దానికి? మీరు లైవ్ పెడితే చాలా మంది ఫోన్లు చేసి విషయాలు చెప్తారు. ఒకటి, మీ దగ్గర కెమెరాలు ఉన్నాయి, మీరు బేగం బజార్ పోయినా, సుల్తాన్ బజార్ పోయినా, హన్మకొండకు పోయినా, నిజామాబాద్కు పోయినా వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారో లైవ్ లో మీకు తెలుస్తుంది. ఇప్పుడు దాని ఏమంటారు, ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ ఉంది కదా, గూగుల్ చాట్. ఇప్పటికి ఇంత డిస్కషన్ జరుగుతున్నా కూడా గూగుల్ చాట్ లో
ఫోన్పేలు గూగుల్ పేలు లేవు, క్యాష్ ఇస్తే తప్ప అక్కడ మనకి ఆ పదార్థం ఇయ్యరు. దానికి అకౌంటబిలిటీ ఏమున్నది? అందుకే నేనేమన్నా జిఎస్టీ ఉద్దేశమే అకౌంటబిలిటీ తీసుకురావటం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. మరి ఆ అకౌంటబిలిటీకి భిన్నంగా ఇక్కడ ప్రవర్తిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు సమాధానం చెప్పాలి. నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్న వీసీకే తరఫున, తెలంగాణలో ఎన్ని జిఎస్టీ లైసెన్స్ తీసుకున్న దుకాణాలు ఉన్నాయి, దాంట్లో మార్వాడీల దుకాణాలు ఎన్ని, స్థానికుల దుకాణాలు ఎన్ని, ఎంత జిఎస్టీ వసూలయ్యింది, టోటల్గా మన రాష్ట్రంలో జరిగిన మొత్తం బిజినెస్ ఎంత, ఎన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది, దాంట్లో జిఎస్టీ ఎంత వసూలైంది, జిఎస్టీ వసూలు కాని బ్లాక్ దందా ఎంత ఉండవచ్చు అప్రాక్సిమేట్లీ, ఇవన్నీ లెక్కలు బయటికి పెట్టాల్సిన అవసరం ఉన్నది.